గాయ్స్ ఈ స్నాక్ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై మీ చేయాలనుకుంటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టారంటే అసలు ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మెంబర్స్ ని బట్టి కౌంట్ చేసుకోండి. నేను 2 ఆలులు తీసుకుని మంచిగా బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. 2 or 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడు మెత్తగా అవుతే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పిజ్జా మిక్స్ ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, రెడీమేడ్ గా దొరుకుతాయి, లేదా ఇంట్లో ఉన్న వాటితో చేసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని వితౌట్ వాటర్ అనమాట. వాటర్ అస్సలు మిక్స్ చేయొద్దు. వాటర్ ఎంత మిక్స్ చేస్తే అంత పిండి వేయాల్సి వస్తుంది. ఈ పిండిని మంచిగా మెత్తగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్. చపాతీకి తీసుకునే అంత పిండి తీసుకుని దాన్ని మంచిగా ఇలా రోల్ లా చేసేసేయాలి. ఇలా రోల్ లా చేసాక షార్ప్ గా ఉన్న నైఫ్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి మంచిగా ఫ్రై అవ్వడానికి ఒక మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తింటుంటే భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఓన్లీ ఇంట్లో మనం పిజ్జా మిక్స్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసాము. నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే డైలీ ఏదో ఒక స్నాక్ పెట్టాల్సి వస్తుంది కదా, ఇలాంటివి ట్రై చేసి పెట్టండి. పక్కా టేస్ట్ నచ్చుతుంది. దట్టు వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఈ రీల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో.